హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఇవాల్టి మన వీడియో ఏంటో మీకు అర్థమైంది కదండి. మనం ఎప్పుడు తిని పడేసే పాప్కార్న్ బాక్స్ అండి. పాప్కార్న్ తిన్న తర్వాత ఈ పేపర్ కప్స్ని అయితే పడేస్తూ ఉంటాం కదా. ఈసారి మాత్రం పడేయరండి. ఖచ్చితంగా మీరు ఈ ఐడియాని ట్రై చేస్తారు. అంత బాగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్నమాట. దీనికోసం మనకు కావాల్సింది పురికోస అండి. ఇటువంటి కొసలు ఉంటాయి కదా, వీటితోనే మనం ఈరోజు పేపర్ కప్ని డెకరేట్ చేసుకుంటున్నామండి. అది కూడా ఒక్కసారి చూస్తే పిల్లలు కూడా చేసేలాగా చాలా సింపుల్గా అందంగా డెకరేట్ చేసుకుంటున్నాము. పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుందండి. పురికోసని మనం ఈ విధంగా బాక్స్కి అతికించాలి. హాట్ గ్లూ పెట్టి అతికిస్తున్నానండి నేనైతే. వెంటనే ఆరిపోతుందండి హాట్ గ్లూ అయితే. ఫెవికాల్తో కూడా అతికించవచ్చండి, కాకపోతే దానికి కాస్త ఆరడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే హాట్ గ్లూని ఉపయోగిస్తున్నాను. నేనైతే ఇక్కడ పురికోసని ఈ విధంగా అతికిస్తున్నాను కదండి. మీరు కావాలంటే వూలు ఉంటుంది కదా, వూలు కూడా చక్కగా ఈ విధంగానే అతికించుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇది మనం పేపర్ కప్తో తయారు చేసామంటే ఎవరూ నమ్మరన్నమాట. అంత అందంగా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం కప్పు మొత్తానికి కూడా పురికోసని ఈ విధంగా అతికించాలి. ఇలా పురికోస చివరికి వచ్చినప్పుడు మనం ముడివేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా దాని పక్కనే పెట్టి ఈ విధంగా అతికించుకుంటే మనకి నీట్గానే ఉంటుందండి. మనకు అసలు జాయింట్ చేసినట్టు కూడా తెలీదు. ముడివేస్తే మాత్రం మనకి కనపడుతుంది. ఇలా నీట్గా అంతా అల్లిన తర్వాత చూడండి, అంతా చుట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుంది కదా. దీన్ని ఇంకాస్త అందంగా డెకరేట్ చేసుకోవడానికి నేనైతే ఇలా చేశానండి. నా దగ్గర ఒక పాత చీర ఉందండి, వర్క్ చీర. దాని బోర్డర్లో ఈ అద్దాలు అయితే ఉన్నాయి. అవన్నీ ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు ఇలా అతికిస్తున్నానండి. అద్దాలన్నీ కూడా మళ్ళీ హాట్ గ్లూ పెట్టి దీనిపైన ఈ విధంగా చక్కగా అతికిస్తున్నాను. ఇలా అద్దాలే అతికించాల్సిన అవసరం లేదండి. ఏదైనా కుందన్స్ ఉన్నా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర ఊలు కనుక ఉన్నట్లయితే దాంతో చిన్న చిన్న ఫ్లవర్స్ తయారు చేసి కూడా ఈ విధంగా అతికించుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా అందంగానే ఉంటుంది. మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఎంత అందంగా ఉందో చూడండి. మనం బయట నుండి కొన్న ఒక ఫ్లవర్ పాట్ లాగే ఉంది కదా. ఒక ఫ్లవర్ వాజ్ని బయట నుండి మనం 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా కూడా అంత ఆనందం ఉండదండి. మన చేతులతో మనమే వేస్ట్ అనుకుని అలా విసిరిపడేసే వాటితో ఎంత అందంగా తయారు చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదండి. చూసారు కదండి, ఫైనల్గా దీన్నైతే నేను ఫ్లవర్ వాజ్గా తయారు చేసుకున్నాను. చాలా చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.